నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియాట్. ప్రస్తుతం అందరి దృష్టి హైదరాబాద్ లోక్సభ స్థానంపైనే పడింది. బీజేపీ తరపున మాధవీలత, కొంపెల్లి మాధవీలత పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె పేరు జాతీయ స్థాయిలో ప్రచారంలో ఉంది. అంటే జాతీయ స్థాయిలో కొంపెల్లి మాధవీలత అనే పేరు ట్రెండింగ్లో ఉంది. జాతీయ న్యూస్ ఛానళ్లలో ఇంటర్వ్యూలతో ప్రధాని మోదీ కూడా పొగిడే విధంగా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఈ విధంగా మాధవీలత అయితే ట్రెండింగ్లో ఉన్నారు. కానీ హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఆమె గెలవలేదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏదైతే తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలే కొంపెల్లి మాధవీలత గెలవడం అంత సులువు కాదు. ఎందుకంటే ఓవైసీ చాలా ఏళ్ళుగా అక్కడ పోటీ చేస్తూనే ఉన్నారు, గెలుపొందుతూనే ఉన్నారు. అది కేవలం ముస్లిం ఓట్ల ఆధారంగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి మాధవీలత గెలుపొందడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి ఎంత ప్రచారం ఉన్నా కూడా ఆమె ఓడిపోవడమే జరుగుతుంది అని బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది భావిస్తున్నారు. అయితే మాధవీలత నిజంగానే గెలుపొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయా, ఆమె ఖచ్చితంగా ఓడిపోతారా అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే ఎన్నికల సరళి ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే సాధారణంగా గెలుపొందిన ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా అసలు అంతకుముందు పేరు కూడా తెలియని వ్యక్తి గెలుపొందిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా మాధవీలత కూడా గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి కారణాలు అయితే విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎంపీ ఎలక్షన్లలో, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు భారీ తేడానే ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లలో సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థి స్థానికంగా తెలిసిన అభ్యర్థి అయి ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 3 నుండి 5 లక్షల ఓట్ల మధ్యలోనే ఉంటాయి. ఎంత పెద్ద నియోజకవర్గం అయినా కూడా ఈ 5 లక్షల ఓట్లకు మించి ఉండదు. కానీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అలా కాదు. ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో మినిమం 7 లక్షలు, 10 లక్షల ఓటర్లు, 12, 15 ఈ విధంగా చాలా ఎక్కువ ఓటర్లు ఉండే కాన్స్టిట్యుయెన్సీలే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలు. కాబట్టి ఈ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో స్థానికంగా అందరికీ తెలిసిన వ్యక్తే గెలుపొందుతారు అని అనుకుంటే అది పొరపాటే. ఎంపీ ఎలక్షన్ల సరళిలో ముఖ్యంగా జాతీయ స్థాయి నాయకత్వం ఎలా ఉంది, ఏ పార్టీ బలంగా ఉన్నాయి అంటే పార్టీని చూసి ఓటు వేసేవారి సంఖ్యనే ఎక్కువ. మన దేశంలో అభ్యర్థిని చూసి ఓటు వేసేవారు కొంతమంది, అంటే చాలా తక్కువ శాతం ఉన్నా కూడా ముఖ్యంగా ఎన్నికలన్నీ పార్టీలను చూసే ఓటు వేసేవారు ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్కు దేశ రాజకీయాల్లో అంతగా ప్రభావం లేదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కాసంత ప్రభావం అయితే చాలా ఎక్కువగానే ఉంది. అయితే మనం ఇప్పటి వరకు గమనిస్తే హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి కాంగ్రెస్ తన తరపున అభ్యర్థిని ఇప్పటి వరకు ఎవరిని నిలపలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు. అటు బీఆర్ఎస్ కూడా దీనిపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్య పోటీ ఓవైసీ, ఇటు మాధవీలత మధ్యన ఉంటుంది. అయితే మాధవీలత ఇప్పటి వరకు గ్రౌండ్ వర్క్ ఏమీ చేయలేదు, పాత బస్తీలో ఎక్కడ పని చేయలేదు. అంటే ఓవైసీ చాలా ఏళ్ళుగా పాత బస్తీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఓవైసీకి ధీటుగా మాధవీలత స్థానిక ప్రజల్లో ఎంతమందికి తెలుసు, అంతగా వర్క్ చేయలేదు కదా, ఆమె గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అని విశ్లేషించేవారు అయితే చాలా మందే ఉన్నారు. కానీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఇవన్నీ ఏమీ జరగవు. మనం ఎంత వర్క్ చేసినా కూడా ఉన్న పలంగా, అంటే ఏదైతే ఎన్నికల షెడ్యూల్ మొదలవుతుందో అప్పుడే అభ్యర్థి పేరు బయటకు వస్తుంది. ఆ 40-50 రోజుల్లోనే పూర్తి ఓట్ల టర్నింగ్ అనేది పూర్తిగా టర్న్ ఓవర్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పార్టీలను చూసి మాత్రమే ఓటు వేసేవారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం మనందరం చూస్తూనే ఉన్నాం, బీజేపీ తెలంగాణలో ఎదగాలని చాలానే ప్రయత్నిస్తూ ఉంది. అది కూడా తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా 2వ స్థానానికి అయినా వస్తేనే తప్ప నెక్స్ట్ బీజేపీ ఈ తెలంగాణలో పాదుగొల్పలేదు అన్నది జాతీయ నాయకత్వం కూడా భావిస్తుంది. అంటే ఈసారి ఖచ్చితంగా 2 లేదా మొదటి స్థానానికి రావాలని బీజేపీ భావిస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్లలో మనందరం చూస్తూనే ఉన్నాం, ఉన్న పలంగా అధ్యక్షుని మార్పు చేయడం వల్ల చాలా వరకు అయితే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీపై ప్రభావం పడింది. అప్పటి వరకు 25 నుంచి 30 సీట్ల వరకు వస్తాయి అని భావించిన వారందరూ ఒక్కసారిగా అధ్యక్షుని మార్పుతో బీజేపీ కార్యకర్తల్లోనే ఒక నిరాశ అనేది ఏర్పడింది. దీంతో బీజేపీకి కేవలం 8 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్లు అనేవి దేశ రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మనందరికీ తెలుసు, మోదీ విజయం 3వ సారి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని అందరూ భావిస్తూ ఉన్నారు.
సర్వేలు, విశ్లేషకులు అన్నీ కూడా మోదీ విజయం పక్కానే అని చెబుతూ ఉన్నాయి. అయితే మోదీకి ఎంత మెజారిటీ వస్తుంది అనే విషయంలోనే ప్రస్తుతం అందరిలోనూ సందేహం ఉంది తప్ప మోదీ విజయంపై ఎవరికి ఏమాత్రమూ సందేహం లేదు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మోదీ బీజేపీని గెలుపొందేలా చేయాలని మోదీ చాలానే శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొంపెల మాధవీలతకు కూడా మోరల్గా తమ మద్దతును మోదీ ప్రకటించారు. తాజాగా ఒక ట్వీట్ కూడా చేశారు. అంటే మాధవీలత చాలా తార్కికంగా మాట్లాడారని, దేశ సమస్యలపై యాంకర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆప్కి అదాలత్లో చాలా తార్కికమైన ఆన్సర్లు చెప్పారని ప్రధాని మోదీ కూడా ఆమెను పొగిడారు. అంటే ఆమె అభ్యర్థిత్వానికి తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంది అని మోదీ కూడా ప్రకటించేశారు. సో ప్రస్తుతం పాత బస్తీ విషయానికి వస్తే ఓవైసీ ఎంతో కాలంగా అక్కడ పోటీ చేసి గెలుపొందినా కూడా, అంటే 1984 నుంచి ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ అక్కడ గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీనే అక్కడ పోటీ చేసి గెలుపొందుతూ వస్తుంది. కానీ పాత బస్తీ ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు అన్నది అందరిలోనూ నెలకొన్న భావన. ఇది చాలా వరకు నిజం కూడా. సో ఈసారి అభ్యర్థిని మారిస్తే తమ పాత బస్తీ బాగుపడుతుంది అని ఆలోచించేవారు కొందరు. అదేవిధంగా పాత బస్తీలో మనం ఎంత కాదనుకున్నా ముస్లిం పోలరైజేషన్ ఎంత మేరకు అవుతూ ఉందో అదే మేరకు హిందూ పోలరైజేషన్ కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదైతే 1999 ఎలక్షన్లలో బద్దం బాలరెడ్డికి దాదాపు 3,80,000 ఓట్ల వరకు వచ్చాయి. అదే సమయంలో మజ్లిస్ పార్టీకి బొటాబొటిన 4,40,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇరువురికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కేవలం 50,000 మాత్రమే. అంటే బద్దం బాలరెడ్డి అప్పట్లో తాను ఖచ్చితంగా గెలుపొందుతున్నాను అనే విధంగా ప్రజల్లో వెళ్ళగలిగారు. అదేవిధంగా ప్రజలను ఆ స్థాయిలో నమ్మించగలిగారు. ఈసారి ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలుపొందుతుంది అనే నమ్మకాన్ని అయితే బద్దం బాలరెడ్డి తీసుకురావడంలో ఎంతో విజయం సాధించారు. కానీ అప్పట్లో వేరే పార్టీలు ఎక్కువగా పోటీ చేయడం వల్ల వేరే ఓట్లు, అంటే హిందూ పోలరైజేషన్ చాలా ఎక్కువగా జరిగినా కూడా కొద్ది స్థాయిలో వేరే పార్టీలకు కూడా ఓట్లు పడ్డాయి. దీనివల్లే అప్పట్లో బద్దం బాలరెడ్డి ఓడిపోవడం జరిగింది. కానీ ప్రస్తుతం కూడా మాధవీలత అదే స్థాయిలో, అంటే హిందూ పోలరైజేషన్ చేయడానికి మాధవీలత చాలానే కృషి చేస్తూ ఉన్నారు. ఆమె ప్రతి మాటలో కూడా హిందూ అనే మాట ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అదే సమయంలో మాధవీలత ఒక హిందూ ఐకాన్గా అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఉన్నారు. కాబట్టి పాత బస్తీలో హిందూ ఓట్ల పోలరైజేషన్ చాలా ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఒకవేళ ఓవైసీ ఓడిపోతాడు అనే నమ్మకాన్ని కనుక మరింత ఎక్కువగా తీసుకువచ్చినట్లయితే చాలా, అంటే మైనర్ విషయాలు కూడా ఓవైసీ ఎవరికైతే అన్యాయం చేసి ఉంటారో, అంటే స్థానికంగా చాలా ఏళ్ళుగా అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేయకపోయినా ఇన్నాళ్ళు ఓట్లు వేశారు. ఒకసారి ఓవైసీని ఓడించి చూపితే అతనికి బుద్ధి వస్తుంది అనుకుని క్రాస్ ఓటింగ్ చేసేవారు కూడా తోడవుతారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆమె ఖచ్చితంగా గెలుపొందనున్నారు, అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడే ఇటువంటివన్నీ, అంటే చిన్న చిన్నవి కూడా పెద్ద మేజర్ చేంజెస్ అయితే తీసుకువస్తాయి. కాబట్టి మాధవీలత గెలుపు ఈసారి గెలుపొందే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. అదేవిధంగా మనం ఇన్నాళ్ళు విశ్లేషించుకున్నట్లు ముస్లిం ఓట్ల పోలరైజేషన్ అక్కడ వేరే వాళ్ళు ఎవరు గెలవలేరు అనే విషయం అయితే చాలా వరకు తప్ప. అక్కడ హిందువుల ఓట్లు కూడా పోలరైజ్ అవుతూ ఉన్నాయి, హిందువులు కూడా పోలరైజేషన్ అవుతూ ఉన్నారు. గతంలో ఇతర పార్టీలు అంటే టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇటువంటి పార్టీలు అన్నీ పోటీ చేయడం వల్ల కొన్ని ఓట్లు చీలక అయితే వచ్చినాయి. కానీ ఈసారి ఆ విషయం జరిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ తన తరపు అభ్యర్థిని ఇప్పటి వరకు నిలబెట్టలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఆ స్థానంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. కాబట్టి ప్రధాన పోటీ ఎంఐఎం ఇటు బీజేపీ మధ్య ఉంటుంది. కాబట్టి మాధవీలత గెలుపొందే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి.